హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు, హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. సో మీకు ఈ రీడింగ్లో ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, చూద్దాం ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. న్యూ చాప్టర్, టైమ్, బ్రోకెన్, సీక్రెట్స్, మెంట్, గిల్టీ, కమిట్మెంట్, రీగ్రెట్ అండి. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్, డిటాచ్మెంట్. ఓకే, వీటిని వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకేనా? కార్డ్స్ కనిపిస్తున్నాయా? న్యూ చాప్టర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. న్యూ చాప్టర్ ఎందుకు వచ్చింది? ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ 10 ఆఫ్ కప్స్ వచ్చింది, కానీ తీసుకున్నవి. ఓకే, ఇక్కడ ఈ పర్సన్కి ఒక డెవిల్ ఎనర్జీ ఉందండి మీ మీద. మేబీ పర్సన్కి అట్రాక్షన్ అనే ఆ రోగం అనేది ఉందన్నమాట మీ పర్సన్కి. ఫీల్ అవ్వకండి. ఓకేనా? అంటే మీ మీద ఈ పర్సన్కి చాలా అట్రాక్షన్ అనేది ఉంది. ఈ పర్సన్ మిమ్మల్ని ఫిజికల్గా పొందాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందన్నమాట. ఓకే, ఈ పర్సన్ తన ఇష్టానుసారంగా ఉంటారండి. ఓకే, అంటే తనకి ఎప్పుడైతే అట్రాక్షన్గా మీ మీద ఫీల్ అవుతారో అండ్ మీతో ఈ పర్సన్కి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఈ పర్సన్ రావడం వెళ్ళిపోవడం, ఈ పర్సన్ మీతో ఫిజికల్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి అనే రోగం ఈ పర్సన్కి ఉందండి. ఓకే, నాకు ఎందుకు ఈ కార్డ్ వస్తేనే చాలా కోపం వస్తుంది. ఓకే, మేబీ ఈ అట్రాక్షన్ అనే ఆ టాపిక్ మీద వీడియో చేయాలంటే చాలా కోపం అనమాట. ఎందుకంటే ఈ పర్సన్ వలన మీరు చాలామంది సఫర్ అవుతున్నారు. ఓకే, మేబీ ఈ పర్సన్ తనకి మీరు ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉంటే ఇప్పుడు మీరు ఒక భయంలో బతుకుతున్నారనమాట. అంటే మీరు చాలా పెద్ద తప్పు చేశారు, ఈ పర్సన్ని నమ్మారు, మీ జీవితాన్ని తీసుకెళ్ళి తన చేతిలో పెట్టారు, ఒక డెవిల్ పర్సన్ కంట్రోల్లో మీరు ఉన్నారు అనే బాధలో చాలామంది మీరు బతుకుతున్నారండి. ఓకే, ఈ పర్సన్ మీ లవర్ అయి ఉండొచ్చు, మీ వైఫ్ అయి ఉండొచ్చు, మీ హస్బెండ్ అయి ఉండొచ్చు అనమాట. ఓకే, తన కంట్రోలింగ్లో మీరు చాలామంది సతమతం అయిపోతున్నారు, బయటకు రాలేక అక్కడ ఉండలేక. సో చాలామంది బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీకు ఈ పర్సన్తో ఒక న్యూ లైఫ్ అనేది కావాలి, రీయూనియన్ కావాలి. ఈ పర్సన్ మిమ్మల్ని ప్రతి విషయంలో అర్థం చేసుకోవాలి, నేను ఉన్నాను అనే ధైర్యాన్ని పర్సన్ మీకు ఇవ్వాలి. కానీ పర్సన్ అలా ఇవ్వడం లేదు. ఓకే, తను చాలా సైలెన్స్ పర్సన్, చాలా స్టబన్గా ఉంటారు, తన అవసరం తీరుగా మాత్రమే ఈ పర్సన్ మీతో ఉంటారు. అలా ఈ పర్సన్ బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మీరు చాలామంది ఇరుక్కున్నారు ఆ కనెక్షన్లో అన్నట్టుగా చూపిస్తుంది. ఇది కార్మిక్ రిలేషన్. ఓకే, కార్మిక్ రిలేషన్లో చాలామంది మీరు ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, కొంతమందికి కార్మిక్ సోల్మేట్ కనెక్షన్ కూడా అయి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ పర్సన్ తన చేతుల నుంచి మీరు ఎలా బయటపడాలి అనేది మీకు అర్థం కావడం లేదు.
చాలామంది మీరు బాధపడుతున్నారు. ఓకే. ఈ పర్సన్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీతో న్యూ చాప్టర్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయడానికి పర్సన్ మళ్ళీ నేను రెడీగా ఉన్నాను. మళ్ళీ నేను నీ లైఫ్‌లో వస్తున్నాను అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఆ మెసేజ్ అనేది ఈ పర్సన్ మీకు పంపిస్తున్నారు. తన బుర్రలో మళ్ళీ చెడు ఆలోచనలు అనేది ఉన్నాయన్నమాట. ఓకే. ఈ పర్సన్ ఆల్రెడీ తను అదర్ కనెక్షన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. కానీ పర్సన్ ఎందుకో మళ్ళీ అట్రాక్షన్ మేబీ ఇక్కడ తన లైఫ్‌లో ఈ పర్సన్ మీతో తను ఉంటే తన లైఫ్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. మీతో ఈ పర్సన్ రిలేషన్ మెయింటైన్ చేస్తే ఆ లైఫ్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. బ్యాడ్ ఇంటెన్షన్ మాట ఈ పర్సన్‌కి మీ మీద. ఓకే. సో, పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. మళ్ళీ రీయూనియన్ చేయడానికి తను సిద్ధంగా ఉన్నారు అని ఇక్కడ మెసేజ్ అనేది ఉందండి. ఓకే. ఏ టైంలో అయినా రావచ్చు పర్సన్, ఎందుకంటే ఇక్కడ టైం అనేది చూపిస్తుంది. ఓకే. లాస్ట్‌లో ఎంత టైం వరకి వస్తారు అనేది కూడా చెప్తాను. గుర్తుకొస్తాయండి. ఓకే. నేను కొన్నిసార్లు టైం చెప్తాను మళ్ళీ మర్చిపోతున్నాననమాట. ఇక్కడ పర్సన్ ప్రెజెంట్ ఇది రైట్ టైమా కాదా? ఈ పర్సన్‌తో రీయూనియన్ చేయాలి. ఈ పర్సన్‌ని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఈ పర్సన్ ఇప్పుడు ఏంటిదంటే మీ ఎనర్జీ అనేది ఈ పర్సన్‌ని చాలా ఆహ్, అట్రాక్ట్ చేస్తుందనమాట. ఓకే. మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారా? లేదా మీ లైఫ్‌లో మీరు బిజీగా ఉన్నారా? మీ లైఫ్ ఏంటో మీరు చూసుకుంటున్నారా? ఈ పర్సన్‌కి ఏదో విధంగా మీరు చాలామంది అట్రాక్ట్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందండి. పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో తిరిగి వస్తారు. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే భయం మీకు ఉంటుందన్నమాట. ఓకే. మీ హార్ట్ అనేది మీకు చెప్తుందన్నమాట. ఓకే. ఈ పర్సన్ అదర్ కనెక్షన్‌తో కూడా తను డీల్ అవుతా ఉండొచ్చు. ఇటు మీరు కూడా కావాలి అనే ఇంటెన్షన్‌లో ఈ పర్సన్ ఉన్నారు. ఓకే. చూడండి, రీడింగ్‌లో ఏదైతే వస్తుందో అదే చెప్తాను. షుగర్ కోటింగ్ లాంటిది ఏమి ఉండదు. సో, మళ్ళీ ఇలా రీడింగ్ చెప్తారు అనే ఏమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు ఎలాంటి రిలేషన్‌లో ఉన్నారు? మీరు ఎక్కడ ఇరుక్కున్నారు? ఎలాంటి పర్సన్ చేతిలో ఇరుక్కున్నారు అని మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడే ఛాన్స్ అనేది ఉంటుంది కదా! ఓకే. టైమ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. చూస్తున్నారండి మిమ్మల్ని. తను ఎక్కడున్నా సరే మిమ్మల్ని పర్సన్ చూస్తున్నారు. తన అబ్జర్వేషన్ మొత్తం మీ మీద ఉంది. ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారనమాట. ఓకే. మీరు మూవ్ ఆన్ అవ్వకుండా ఇక్కడే స్టక్ అయిపోవాలి ఈ రిలేషన్‌లో. ఇక్కడ మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మేబీ మీరు యూనివర్స్‌ని ప్రేయర్ చేస్తున్నారు. మేబీ మూవ్ ఆన్ అవ్వాలని, లేదా ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావాలని, అలా చాలామంది డిఫరెంట్ మీ సినారియోని బట్టి మీరు తీసుకోండి. ఓకే. మీరు చాలామంది యూనివర్స్‌ని ప్రేయర్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఎందుకు జరగడం లేదు? మీ పర్సన్ మీ లైఫ్‌లో రావాలి అని మీరు ఎంత కోరుకున్నా ఎందుకు రావడం లేదు? మీ పర్సన్ ఒక మూర్ఖత్వం గల పర్సన్ చేతిలో మీరు ఇరుక్కున్నారు. బయటపడాలి అని కూడా చాలామంది మీరు మేనిఫెస్టింగ్ అనేది చేస్తున్నారు. కానీ ఎందుకు బయటపడలేకపోతున్నారు? ఈ పర్సన్‌ని ప్రాపర్‌గా ఎందుకు మర్చిపోలేకపోతున్నారంటే, ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారు. అంటే ఈ పర్సన్‌కి మీ మీద అట్రాక్షన్ ఉంది కదా! చాలా అట్రాక్షన్ ఉంది. కాబట్టి ఈ పర్సన్ ఏంటిదంటే పదే పదే మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోవడము. సో, తను ఎలాంటి వర్క్‌లో ఉన్నా, అదర్ పర్సన్‌తో ఉన్నా, ఆ పర్సన్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని చూడడము అలా ఉంటుందన్నమాట. ఓకే. అందుకని ఈ పర్సన్ ఇక్కడ తనకు తెలియకుండా ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో, మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు అనుకున్నా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఇక్కడ స్టక్ అయిపోతున్నారు. ఏం జరుగుతుందో మీకు అర్థం కావడం లేదు. ఒంటరిగానే ఉంటున్నారు. అలాగని పర్సన్‌తో ఉండలేకపోతున్నాము. సో, మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఈ పర్సన్ అన్నా మీ లైఫ్‌లో వచ్చి సో, తను హ్యాపీగా చూసుకుంటారా అంటే లేదు. ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారు. సో, మీరు ఏం జరుగుతుందో మీ చుట్టూ ఏం అర్థం గాక మీరు చాలా బాధపడతా ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ చూడండి మిమ్మల్ని దూరం నుంచి తను మేనిఫెస్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు. మీ లైఫ్‌లో మీరు ఎలా ఉంటున్నారు? మీతో ఈ పర్సన్ ఎంజాయ్‌మెంట్ కావాలి, రీయూనియన్ కావాలి. అండ్ ఈ పర్సన్ ఇక్కడ మీ గురించి తను ఫ్రెండ్స్ సర్కిల్‌తో కూడా తను డిస్కషన్ చేస్తూ ఉండొచ్చు. మీకు మీ పర్సన్‌కి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారంటే, లేదా మీకు మీ పర్సన్‌కి సంబంధించి అందరికీ ఒక గ్రూప్ అనేది ఉండొచ్చు. ఓకే. అక్కడ కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. మీ గురించి పర్సన్ తెలుసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఆ టైం ఎప్పుడొస్తుంది? ఈ పర్సన్ విషయంలో ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈ పర్సన్ ఇప్పుడే నా మీద విసుగుగా ఉండొచ్చు. మేబీ చిరాగ్గా ఉన్నారు. తన విషయంలో మీరు చాలామంది విసిగిపోయారు.
అనే దాంట్లో మీరు ఉన్నారనమాట. ఆ ఎనర్జీ అనేది ఈ పర్సన్కి తెలుస్తుందండి. కాబట్టి పర్సన్ చాలా లేట్ అయిపోయింది, ఇక నేను యాక్షన్ తీసుకోవాలి అని పర్సన్ అంటున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారనమాట. అండ్ ఈ పర్సన్ ఇక మీద తను కొంచెం కామ్గా ఉండాలి, పేషెన్స్గా ఉండాలి. మేబీ పాస్ట్ కంటే ఈ పర్సన్లో కొంచెం ఓపిక అనేది ఉందండి. అంతకుముందు పర్సన్ ప్రౌడ్గా ఉండడం కానీ, స్టబన్గా ఉండడం కానీ, మనీ మైండెడ్ పర్సన్ కానీ అలా ఉండే పర్సన్ తనకు తను కొంచెం కంట్రోల్లో ఉండాలి, ఓపికగా ఉండాలి. ఏదైనా సరే, ఏం జరిగినా సరే ఓపిక అనేది తెచ్చుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, బ్రోకెన్ క్లారిఫై చేయండి యూనివర్స్. సన్ కార్డ్ బ్యూటిఫుల్. ఇక్కడ ద లవర్ కార్డ్ అనమాట. ఈ పర్సన్ ఏదో విషయంగా చాలా భయపడుతున్నారండి. అండ్ మీ పర్సన్కి తన లైఫ్లో అదర్ పర్సన్తో తనకి హార్ట్ బ్రేక్ అయింది. మేబీ థర్డ్ పార్టీ ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో. అంటే థర్డ్ పార్టీతో ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఓకే, సో తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. కాబట్టి పర్సన్ ఎందుకో ఆ లైఫ్ అనేది తను ప్రతిసారి తను ఫీల్ అవుతున్నారు. అండ్ ప్రతి సిచ్యువేషన్లో ఈ పర్సన్కి అక్కడ నెగిటివిటీ అనేది ఎదురవుతుందన్నమాట. సో అక్కడి పర్సన్ ఆ సిచ్యువేషన్లో తను ఉండలేకపోతున్నారు. అక్కడ తనకి ఎలా అంటే ఒక ముళ్ళ కంప మీద నిలబడ్డట్టు ఆ లైఫ్ అనేది తను లీడ్ చేస్తున్నారనమాట. ఓకే, చాలా సాడ్గా ఉంటున్నారు, ఏడుస్తున్నారు, ఇక్కడ మిమ్మల్ని తలుచుకుంటున్నారు, భయంలో ఉన్నారు ఈ పర్సన్. అండ్ తను చాలా హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారండి. పర్సన్కి ఏదో సిచ్యువేషన్లో ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది. పర్సన్ మీ మీద కంటే తను వేరే పర్సన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఉంటే అక్కడి పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అనేది అయిందనమాట. నమ్మించి మోసం చేస్తారు కదా, అలాంటి ఏదో జరిగింది పర్సన్కి. సో మిమ్మల్ని తలుచుకొని మీతో పాస్ట్లో ఏదైతే క్లోజ్గా ఉన్నారో అదంతా తలుచుకొని లిటరలీ తను ఏడుస్తున్నారు, ఇక్కడ బాధపడుతున్నారనమాట. చాలా చాలా బ్రోకెన్ హార్ట్. ఇక్కడ తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఆ లైఫ్ అనేది ఈ పర్సన్కి అస్సలు నచ్చడం లేదు. ప్రతిసారి ఈ పర్సన్ అక్కడ మేబీ తనకు తను తక్కువ చేసుకుంటున్నారనమాట. మీ పర్సన్ ఎవరి చేతిలో ఉండాలి అని తను అనుకోరండి. ఓకే, అందరి మీద తనది పై చేయి ఉండాలి, తను ఒక ఎంపరర్ లాగా ఉండాలి అని తన ఆ ఇంటెన్షన్ ఈ పర్సన్ అనమాట. ఓకే, తన ఫీలింగ్, తను ఉండే విధానం అది. ఓకే, సో తను ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నారంటే తను అక్కడ చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఆ రిలేషన్ అసలు నచ్చడం లేదు ఈ పర్సన్కి. సో ఎలా బయటపడాలి అండ్ ఈ పర్సన్ ఎలా మీకు కనెక్ట్ అవ్వాలి అనే దాంట్లో ఈ పర్సన్ ఉన్నారు. ఈ పర్సన్కి ఇప్పుడు మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి. ఈ పర్సన్ ఇక్కడ మీతో ఉంటే తను ఫుల్ఫిల్ అయినట్టుగా తన లైఫ్ అంతా మేబీ హ్యాపీగా ఉంటారు, ఫ్రీడమ్ ఉంటుంది, లవ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది అని పర్సన్ అంటున్నారనమాట. వేరే కనెక్షన్ నుంచి పర్సన్ డిటాచ్ అవ్వడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మీతో ఉన్న కనెక్షన్ పర్సన్ ఫిక్స్ చేసుకోవాలి అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే, అంటే మిమ్మల్ని పర్సన్ మేబీ తన లైఫ్లో నుంచి దూరం అవ్వకుండా బలంగా పట్టుకోవాలి. ఈ కనెక్షన్ని ఎలాగైనా సరే విడిపోకుండా కాపాడుకోవాలి అని పర్సన్ అంటున్నారు. అందుకని ఇక్కడ ఫస్ట్ కాడ ఏమొచ్చింది, అట్రాక్షన్ అనమాట. అంటే ఈ పర్సన్ మేబీ మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది ఇచ్చి మేబీ మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ చేసేస్తే ఒకవేళ మీరు తనకి దూరం అవ్వలేరు కదా ఇంకా. ఓకే, సింగిల్ అయి ఉంటే మ్యారేజ్ చేసుకోవాలి. మేబీ మ్యారీడ్ పర్సన్ చూస్తున్నారంటే పర్సన్ తనకి దూరం అవ్వకుండా పర్సన్ ఏదో కమిట్మెంట్ లాంటిది మీకు ఇవ్వాలి అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే, ఎప్పటికీ విడిపోకూడదు, అలాగే లైఫ్ లాంగ్ కలిసే ఉండాలి అనే విధంగా ఈ పర్సన్ ఈ కనెక్షన్ని తను ఫిక్స్ చేసుకోవాలి అని పర్సన్ అంటున్నారనమాట. మీ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ అనేది ఉంది. అండ్ మీ వైపు నుంచి పర్సన్ ఆ కేరింగ్, ఆ లవ్ అనేది లభించినట్టుగా ఈ పర్సన్కి ఎక్కడి నుంచి కూడా తనకి లభించడం లేదండి. అది పర్సన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది, అది పర్సన్కి చాలా బాధకి గురి చేస్తుంది అనమాట. తను ఎప్పుడు ఏం కోరుకుంటారంటే తనని చేసేస్తూ ఉండాలి, తనని బతిమలాడుతూ ఉండాలి, తన గ్రిప్లో ఉండాలి, తనని ఎవరు డామినేట్ చేయకూడదు, తను మాత్రం అందరినీ కంట్రోల్ చేయాలి అని పర్సన్ ఉంటారనమాట. ఆ ఫీలింగ్లో ఈ పర్సన్. ఓకే, వేరే అదర్ కనెక్షన్లో ఈ పర్సన్ని డామినేట్ చేసేసరికి పర్సన్ భరించలేకపోతున్నారనమాట, అక్కడ ఉండలేకపోతున్నారనమాట తను. ఓకే, సీక్రెట్స్ కార్డ్కి క్లారిఫికేషన్.
బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ ఎందుకు మరి మీ లైఫ్లో రావాలని అనుకుంటున్నారు, కానీ ఎందుకు ఆగిపోతున్నారో అర్థం కావడం లేదు. ఎందుకంటే 3 days నుంచి ప్రతిసారి ఇక్కడ యాక్షన్ అనేది కనిపిస్తుంది, కానీ పర్సన్ ఎందుకు ఆగిపోతున్నారండి? ఏదో ఒక భయం అనేది పర్సన్ మనసులో ఉంది, అండ్ తను ఏదో సిచ్యువేషన్లో ఇరుక్కున్నారనమాట. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ మీతో చాలా చెప్పాలి, మీతో చాలా సీక్రెట్స్ అనేది పర్సన్ షేర్ చేసుకోవాలి. తన లైఫ్లో మేబీ తను చాలా విషయాలు అయితే దాచిపెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అన్నీ మీ దగ్గరికి వచ్చి మీతో చెప్పాలి, తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ అన్నీ మీతో చెప్పాలి. అండ్ పర్సన్ తను చాలా డిఫికల్ట్ టైం లాంటిది, డిఫికల్ట్ ప్రాబ్లం లాంటిది పర్సన్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, మీ దగ్గరికి వచ్చి అని చెప్పాలి అని పర్సన్ అనుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారు కూడా. ఓకే, ఇక్కడ పర్సన్ డెవిల్ ఎనర్జీ ఉంది, కానీ తన ఫేస్లో ఏదో తెలియని బాధ కూడా ఉంది. ఓకే, ఈ పర్సన్ వేరే కనెక్షన్లో ఈ పర్సన్ ఇరుక్కున్నారు, అండ్ అక్కడ ఈ పర్సన్ ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే తనని భయభ్రాంతులకి గురి చేయడం లాంటిది అనమాట. ఓకే, చాలా భయపడుతున్నారు ఈ పర్సన్. బయట ప్రాపర్గా తను చూపించలేకపోతున్నారండి, బయట పర్సన్ చూపించలేకపోతున్నారు, కానీ తను లోపల మాత్రం చాలా భయపడుతున్నారనమాట ఈ పర్సన్. ఓకే, అలాంటి ప్రాబ్లం ఈ పర్సన్ లైఫ్లో ఏదో ఉంది, కానీ పర్సన్ బయట పడలేకపోతున్నారు. కానీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి, అన్నీ మీతో షేర్ చేసుకోవాలి, మీరు తనని అర్థం చేసుకోవాలి. అండ్ అంతకు ముందులాగా మీరు తనని డామినేట్ చేయకూడదు, అండ్ తనని కంట్రోల్ చేయాలి అని మీరు అనుకోకూడదు. తనని ప్రతి విషయంలో మీరు అర్థం చేసుకోవాలి అని పర్సన్ అంటున్నారండి. సో ఏదో విషయం అయితే మీతో చెప్పబోతున్నారనమాట. ఇక్కడ యాక్షన్ చూపిస్తుంది, కానీ ఏదో సిచ్యువేషన్లో పర్సన్ ఇరుక్కున్నారు. ఆ భయం ఈ పర్సన్ వెంటాడుతుంది. ఓకే, ఇక్కడ యాక్షన్ తీసుకోవాలనుకుంటారు, మీకు కాల్ చేయాలని మేబీ పర్సన్ ఫోన్ తీయడం, మళ్ళీ ఆగిపోవడం అలాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి, చాలా మిస్ అవుతున్నారు తను. అండ్ ఆ ఫ్రీడమ్, ఆ కేరింగ్ ఈ పర్సన్ మీ వైపు నుంచి తను చాలా మిస్ అవుతున్నారు కూడా. ఓకే, ఇక్కడ రాశులు కూడా చెప్తాను. మేషం, సింహం, ధనుసు రాశి, అండ్ వృషభం, కన్య, మకర రాశి అనేది కనిపిస్తున్నారు. ఇంకా రాశులు ఏదైనా వస్తే చెప్తాను. ఓకే, మీకు రాశులు కనెక్ట్ అవ్వకపోయినా ఏం పర్లేదండి. ఓకే, మెయిన్ కార్డ్కి క్లారిఫై. ఈ పర్సన్ ఈ కనెక్షన్లో తనకి మళ్ళీ రీబర్త్ కావాలి, కానీ ఏదో ఎవరికో భయపడుతున్నారనమాట. వారు ఏదైనా అంటారేమో, వారు అడ్డుపడతారేమో, లేదా నేను ఇలా అనుకుంటున్నాను కానీ దానికి రివర్స్ ఏదైనా జరుగుతుందేమో అనే భయంలో కూడా ఈ పర్సన్ ఉన్నారనమాట. ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వారు కూడా కనిపిస్తున్నారు, తులారాశి వారు కూడా కనిపిస్తున్నారు. మేషం, సింహం, ధనుస్సు రాశి ఎనర్జీస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ రీబర్త్ చేయాలి మళ్ళీ అని పర్సన్కి ఉంది, కానీ తను ఇక్కడ ఓవర్గా థింక్ చేయడం లాంటిది కూడా జరుగుతుందండి. పర్సన్ తను అనుకుంటే, గట్టిగా నిర్ణయం తీసుకుంటే, మేబీ అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటే పర్సన్ తను గట్టిగా నిర్ణయం తీసుకుంటే చిలికి చిలికి గాలి వాన వస్తుంది కదా అప్పుడప్పుడు, అలా ఎగిరిపోతూ ఉంటుంది. కానీ ఈ పర్సన్ భయపడుతున్నారు, ఆ భయమే తనని ఆపేస్తుంది అనమాట. ఒకసారి చాలా స్ట్రాంగ్గా ఇక్కడ నిర్ణయం తీసుకోవాలి, వెళ్ళాలి, గట్టిగా ఫిక్స్ అయిపోతారు. ఇంకోసారి వెంటనే పర్సన్కి భయం మొదలవుతుందన్నమాట. లేదు లేదు, అలా వెళ్ళకూడదు, అలా చేయకూడదు, మళ్ళీ ఇలా అవుతుందేమో అనే భయం ఈ పర్సన్ని ఆపేస్తుందన్నమాట. కానీ తన మైండ్లో, తన బుర్రలో ఉన్న ఆలోచన ఏంటిది? ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. ఈ కనెక్షన్ అనేది, ఈ పర్సన్ అనేది దూరం అవ్వకూడదు, ఈ కనెక్షన్ ఫిక్స్ చేయాలి, ఈ పర్సన్ నాతోనే ఉండాలి. కానీ ఎలాగా? తను చూస్ చేసుకుంటున్న ఆ రూట్ అనేది రైటా రాంగా అని పర్సన్కి అర్థం కావడం లేదనమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మీ పర్సన్లో. అందుకని ఈ పర్సన్ ఎందుకో ఒకసారి తనకి మీ మీద చాలా ప్రేమ వస్తుంది, ఇంకోసారి ఎందుకులే అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్స్తో కూడా పర్సన్ పోరాడుతూ ఉండొచ్చు. మేబీ ఒకసారి బాగా గుర్తుకొస్తారు, ఇంకోసారి వద్దనిపిస్తుంది, ఒకసారి వెంటనే వెళ్ళిపోవాలి అనిపిస్తుంది పర్సన్ దగ్గరికి, ఇంకోసారి వెంటనే కాల్ చేయాలనిపిస్తుంది, మళ్ళీ వద్దనిపిస్తుంది. అలా చాలా సతమతమైపోతున్నారు ఈ పర్సన్. తన మనసుతో తను యుద్ధం చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, గిల్టీ కార్డ్కి క్లారిఫికేషన్.
ఇక్కడ మ్యారీడ్ పర్సన్ కూడా చూస్తూ ఉండొచ్చండి. మీరు మ్యారీడ్ అయ్యి అదర్ కనెక్షన్తో డీల్ అవుతూ ఉండొచ్చు, ఎలాంటి నిర్ణయం తీసుకోలేక సతమతం అయిపోతూ ఉండొచ్చు, అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ ఇక్కడ గిల్టీ కార్డ్ వచ్చి ఇక్కడ వేరే ఆప్షన్ ఈ పర్సన్ చూస్ చేసుకున్నారు. దానికి పర్సన్ ఇక్కడ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఈ పర్సన్లు మిమ్మల్ని మోసం చేశాను అనే ఆ గిల్టీనెస్ అనేది ఉంది. 24/7 ఈ పర్సన్ మైండ్లో మీ ఆలోచనలు అనేది రన్ అవుతాయి అన్నమాట. చాలా డిస్టర్బ్ అవ్వబోతున్నారండి ఈ పర్సన్ ఈరోజు, చాలా డిస్టర్బ్ అవుతారు. మీకు సంబంధించిన జ్ఞాపకాలు అనేది ఈ పర్సన్ని చాలా వెంటాడబోతున్నాయి. మీతో హ్యాపీగా ఉండాలి అని ఉంది పర్సన్కి, కానీ తన లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉండొచ్చు, వేరే సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. పర్సన్ అక్కడ ఈ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మిమ్మల్ని ఒంటరిగా వదిలేశాను అనే గిల్టీనెస్ కూడా ఉంది, మిమ్మల్ని బాధ పెట్టాను అనే గిల్టీనెస్ కూడా ఈ పర్సన్కి ఉంది, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆ ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉంది. అండ్ ఈ పర్సన్ ఇక్కడ సాంగ్స్ రూపంలో, మేబీ మూవీ రూపంలో కానీ, లేదా ఏదైనా డైలాగ్ కానీ, లేదా మీరు తిరిగిన ఎక్కడికైనా వెళ్ళి ఉంటే ఆ ప్లేసెస్ కానీ, లేదా కొంతమంది ఏదైనా సాంగ్ రూపంలో ఈ పర్సన్ మిమ్మల్ని చూడడం కానీ, అలాంటి వాటిలో కూడా పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట. మీతో పాస్ట్ మెమొరీస్ ఏదైతే ఉంటాయో అవి తలుచుకొని పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు. మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలి, మీ వాయిస్ కూడా వినాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. తను నమ్మిన వారు ఈ పర్సన్ లైఫ్లో వారు అంత ఈజీగా ఈ పర్సన్ డీల్ అవ్వలేరండి వారితో. ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో చాలా కప్స్ ఉన్నాయి, అంటే ప్రేమ పంచేవారు ఉన్నారు, కానీ ఈ పర్సన్ వారితో మంచిగా ఉన్నన్ని రోజులే వారు మంచిగా ఉంటారనమాట. ఈ పర్సన్ వారికి ఎప్పుడైనా ఎదురు తిరిగారా, లేదా వారికి నచ్చనేది ఏదైనా వారికి చెప్పారా, వారు కాటేస్తారనమాట. అంటే ఇక్కడ పాము ఒక కప్ కింద నుంచి వెళ్తుంది కదా, అంటే అందరూ బుసు కొట్టేవారే అనమాట ఆ పర్సన్ లైఫ్లో. ఓకే, మీకు అర్థం అవుతుందని ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, సో ఈ పర్సన్ తన లైఫ్లో చాలా కంట్రోలింగ్ పర్సన్, అండ్ అందరూ చాలా స్ట్రాంగ్ పర్సన్, అందరూ ఎనర్జీస్ అనేది చాలా హయ్యర్లో ఉండే పర్సన్, అలాంటి వారు ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, వారిని దాటి పర్సన్ రాలేరనమాట. కమిట్మెంట్ క్లారిఫై చేయండి. కమిట్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఆ ఈగో అనేది పర్సన్ తగ్గించుకుంటారండి. మీకు ఈ పర్సన్ కమిట్మెంట్ లాంటిది ఇవ్వచ్చు. ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కింద ఉన్నా సరే ఈ పర్సన్ మళ్ళీ మీకు కాల్ అన్నా, మెసేజ్ అన్నా, లేదా ఈ పర్సన్ వేరే వారితో మాట్లాడిపించడం లాంటిది కూడా చేయొచ్చు అనమాట. ఓకే, మీ వర్క్లో మీరు బిజీ ఉంటారు, కానీ ఈ పర్సన్ వేరే పర్సన్ని మీ దగ్గర పంపించడం లాంటిది అనమాట. ఓకే, అంటే మీతో మాట్లాడాలి, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అన్నట్టుగా ఒక న్యూ పర్సన్ని మీ లైఫ్లో సెండ్ చేయడము, వారి ద్వారా మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది పర్సన్ తెలుసుకోవడం లాంటిది కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ అంతకుముందు తను చాలా ఈగో చూపించి ఉంటే ఆ ఈగో అనేది పర్సన్ ఇక మీదట చూపించరనమాట. ఓకే, కొంచెం తెలివిగా అండ్ కామ్గా ఉండడానికి అండ్ మేబీ దూకుడుతనం ఉంటుంది కదా, అది తగ్గించడం కూడా చేస్తారు ఈ పర్సన్. ఓకే, ఇక్కడ వృషభ రాశి కూడా ఉండొచ్చు. సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి అంటే ఈ పర్సన్కి మొహం అనేది రావడం లేదండి. సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది, కానీ తను ధైర్యం చేయలేకపోతున్నారు. రీగ్రెట్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. ఓకే, మీకు చాలా బర్డెన్ ఇచ్చారండి పర్సన్. మీకు ఈ పర్సన్ మీ మనసుని చాలా కష్టపెట్టారు, చాలా బాధ పెట్టారు. దానికి పర్సన్ ఇక్కడ రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట. ఆ రోజు తనని ఎంత బాధ పెట్టాను,
ఎంత ఏడిపించాను, ఆ పర్సన్ ఎంత ఏడ్చి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు, ఎంత కుమిలిపోయి ఉంటారు అనేది ఈ పర్సన్కి ఈరోజు అర్థమవుతుంది అనమాట. అందుకని ఇక్కడ రీగ్రెట్ కార్డ్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఒక బఫేలో చూడండి చాలా లగేజెస్ మోస్తుంది కదా, అంటే మీ హార్ట్ అనేది మోయలేనంత బాధ, భారం అన్నమాట అది. ఓకే, అది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు ఒక పర్సన్ అంత పెయిన్ తీసుకోవడం అనేది. ఓకే, అంటే అంత బాధ ఈ పర్సన్ మీకు ఇచ్చారు కాబట్టి పర్సన్ ఈరోజు పర్సన్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా ఈ పర్సన్తో మాట్లాడాలి తనకు అర్థం కాక ఈ పర్సన్ కామ్గా ఉండిపోయారనమాట. మీ దగ్గరికి వచ్చి మాట్లాడే ధైర్యం ఈ పర్సన్ చేయలేకపోతున్నారు. ఒకవేళ తనంతలో తను స్టాండ్ తీసుకుంటే మీరు తనని హర్ట్ చేస్తారేమో, తనని మీరు మళ్ళీ జడ్జ్ చేస్తారేమో, తనతో ఆర్గ్యుమెంట్స్కి కూడా దిగుతారేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. దూరం నుంచి పర్సన్ మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు, కానీ అంటే ఈ పర్సన్ ఏ విధంగా మేనిఫెస్ట్ చేస్తున్నారంటే మీరు కాల్ చేశారు, మెసేజ్ చేస్తున్నారు, సో తన దగ్గర మళ్ళీ మీరు తనని చేసేస్తూ ఉన్నారు. ఆ విధంగా మీ ఎనర్జీ అనేది పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ తగ్గించాలి అని పర్సన్ అంటున్నారు, కానీ మీ ఎనర్జీ అనేది తగ్గడం లేదు. అంటే ఇక్కడ మీలో కాన్ఫిడెన్స్ అనేది నిండింది, మీ లైఫ్లో గ్రోత్ ఉంది, మీ లైఫ్లో మీకు ఎవరు అవసరం లేకుండా మీరు ఉండగలరు అనే ధైర్యం మీలో ఉంది. ఇక్కడ ఒక పర్సన్ చూసినట్లయితే తను సోఫా మీద ఒక మహారాణిలా కూర్చుని ఉంది, తన చేతిలో పెంటికల్స్ ఉంది, తను రెడీ అయ్యే విధానం చూడండి, తను ఒక ఏంజల్ మాదిరిగా తను రెడీ అయి ఉందన్నమాట. ఓకే, అంటే పర్సన్ విషయంలో మీరు చాలామంది సఫర్ అయ్యారు, దాని నుంచి మీరు సెల్ఫ్ లెవెల్కి వచ్చారనమాట. తన విషయంలో మీరు చాలామంది లెసన్స్ అనేది నేర్చుకున్నారు, చాలా జీవిత పాఠాలు అనేది నేర్చుకున్నారనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఎవరి గురించి కూడా ఆలోచించాలి అని మీరు అనుకోవడం లేదు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారా, దట్స్ ఆల్, ఇంకెవరు అవసరం లేదు అన్నట్టుగా మీరు ఉంటున్నారనమాట. ఈ పర్సన్ ఎంత మేనిఫెస్ట్ చేసినా ఈ పర్సన్ ఎందుకు కాల్ చేయడం లేదు, తన లైఫ్లో తన హ్యాపీగానే ఉంటున్నారు, తన ఎనర్జీ కూడా తగ్గడం లేదు. అసలు ఏం జరుగుతుంది ఈ పర్సన్ లైఫ్లో, వేరే ఎవరైనా ఉన్నారా, థర్డ్ పార్టీ ఏమైనా ఉన్నారా, అందుకని పర్సన్ నన్ను చేసేయడం లేదా, అందుకని నాకు కాల్ కూడా చేయడం లేదా అనే ఇంటెన్షన్లో కూడా పర్సన్ ఉన్నారనమాట. ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా ఎలా కూర్చొని ఉన్నారో చూడండి. ఇక్కడ సైన్స్ అంటే ఆల్ సైన్స్ వారు మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి, క్లెయిమ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ క్లెయిమ్ చేయండి. ఓకేనా, అన్ని రాశుల వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకే, మేషరాశి వారు మీరు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ఈరోజు. అండ్ వృషభ రాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది అండ్ చాలా హ్యాపీ కూడా ఉంటారనమాట. అండ్ మిథున్ రాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ రావచ్చు, మీకు ఏదో ప్రపోజల్ లాంటిది రావచ్చు అండి ఈరోజు. సో మీకు రీయూనియన్ ఉంటుందన్నమాట, హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీరు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి అండ్ కొంచెం మనీ లాస్ ఉండొచ్చు అండ్ ఏదో మీ మనసులో ఏదో బాధ అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ కొంచెం చిరాగ్గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ సింహరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీరు అండ్ రీయూనియన్ కూడా ఉంటుందన్నమాట. మీ లైఫ్లో ఏదో రిలేషన్ అనేది మీరు అవసరం లేదనుకుంటున్నారండి. అండ్ కన్యా రాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు, మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగా ఉండబోతుందండి, మీకు మనీ ఫ్లో అనేది రాబోతుందన్నమాట. తులారాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు అండ్ ఇక్కడ చాలా హ్యాపీ కూడా ఉంటారనమాట అండ్ స్పిరిచువల్ కనెక్షన్లో ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు మీకు గుడ్ టైం అనేది రావచ్చు ఈరోజు, చాలా హ్యాపీగా ఉంటారు, రీజనల్ ఉంటుంది, అన్నిట్లో మీకు లక్ అనేది కలిసి వస్తుంది అనమాట ఈరోజు. ఓకే, అండ్ ధనురాశి వారు
మీకు రీయూనియన్ అవుతుందండి ధనురాశి వారికి. మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ న్యూ పర్సన్ కూడా రావచ్చు కొంతమందికి. ఓకే. అండ్ మకర రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. అండ్ ఏదో ఒక బాధ అనేది మిమ్మల్ని వెంటాడొచ్చు అనమాట ఈరోజు. ఓకే. అండ్ కుంభరాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్ అనేది ఉంది. అండ్ యూనివర్స్ మీకు ఏదో ఆపర్చునిటీ లాంటిది కూడా సెండ్ చేయొచ్చు. ఓకే. అండ్ మీనరాశి వారు మీరు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారు. అండ్ ఎవరినైనా మిస్ అవుతా కూడా ఉండొచ్చు అనమాట ఈరోజు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది, కాల్ చేయొద్దు దయచేసి. ఓకేనా. బాయ్.